హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇది పిల్లల కోసం ది బెస్ట్ రెసిపీ అని చెప్తాను. బక్కగా ఉన్న పిల్లలు లావుగా బొద్దుగా రావాలంటే డైలీ ఒక లడ్డు ఇది ఇవ్వండి, నెల రోజులు ఖచ్చితంగా వెయిట్ పెరుగుతారు. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా, పళ్ళు లేని వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా తినొచ్చు. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోద్ది అనమాట. ఈ లడ్డు కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కప్పు కొబ్బరి ఉండాలి. కొబ్బరి కూడా ఏందంటే లేత కొబ్బరి. అప్పుడే చెట్టు నుంచి వస్తాయి కదా కాయలు. సో, అవైతే బావుంటాయన్నమాట. ఇలా లేతగా కొబ్బరికాయ ఒకటి తీసుకోండి. ఇలా లేత కొబ్బరికాయతో చేస్తేనే లడ్డు టేస్ట్ అనేది చాలా బావుండిద్ది. చాలా స్మూత్‌గా ఉండిద్దనమాట. ఇలాంటిది లేత కొబ్బరి తీసుకోవాలి. ఎలా అంటే మీకు చూపిస్తాను చూడండి. మనము కొబ్బరి తీసేటప్పుడు ఏంటంటే పైన లోపల నల్లగా ఉండిద్ది కదా కొబ్బరి పైన, అది రాదనమాట. చిప్పలో నుంచి కొబ్బరి మనం రిమూవ్ చేస్తుంటే పైన బ్లాక్‌దంతా అడుగునే ఉండి, పైన అంతా వైట్‌గానే కొబ్బరికి లేచొచ్చిద్దనమాట. సో, చూసారు కదా! ఇలా వచ్చిద్దనమాట. సో, ఇలాంటి కొబ్బరితో చేస్తేనే చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్‌గా ఉండిద్ది. ఇక్కడ కప్పు కొబ్బరికి నేను అరకప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలనమాట. మరి కచ్చా పచ్చా కాకుండా ఎంత వీలుంటే అంత మెత్తగా పట్టేసుకోండి. వాటర్ అవసరం ఏం లేదు. ఈ కొబ్బరి చాలా ఈజీగా బ్లెండ్ అయిపోయిద్ది. ఎందుకంటే మనం లేత కొబ్బరి తీసుకున్నాం కాబట్టి. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని పక్కన పెట్టేసుకొని, ఈలోపు ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యేసుకోవాలి. నెయ్యంతా మెల్ట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదా! సో, ఆ కొబ్బరినేసుకొని ఈ నేతిలో ఈ కొబ్బరి ముద్దంతా పొడి పొడిలాడాలి. అలా ఫ్రై చేసుకోవాలనమాట. దీనికి కొంచెం టైం పట్టిద్ది. ఈ కొబ్బరిలోని పాలన్నీ ఇరిగిపోయి పొడి పొడిలాడుతూ ఉండిద్దనమాట. అలా వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో, చూసారు కదా! ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలనమాట కొబ్బరనేది. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి పొడిలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఏంటంటే వేరే ఒక పాన్ పెట్టుకొని అందులో ఇందాక మనం చెప్పాం కదా! కప్పుకి అరకప్పు బెల్లమని. సో, అరకప్పు బెల్లం ఏసుకొని పావు కప్పు వాటర్ ఏసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. జస్ట్ పావు కప్పు అంటే బెల్లం మునిగే వరకనమాట. వాటర్ ఏసుకొని బెల్లం బాగా మెల్ట్ మీరు ఈ బెల్లం ప్లేస్‌లో పంచదార కూడా తీసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే బెల్లం అయితేనే బావుండిద్ది. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీన్ని వడకట్టుకోండి. బెల్లం సిరప్‌లో ఏయన్నా నలకలు అలాంటివి ఉంటే పోతాయన్నమాట. చిన్న చిన్న రాళ్ళు అలాంటివి. సో, వడకట్టుకున్న తర్వాత అదే ప్యాన్‌లో వడకట్టుకున్న బెల్లం సిరప్‌నేసుకొని జస్ట్ 1 మినిట్ ఇలా కుక్ చేసుకుంటే సరిపోద్దనమాట. దీనికి ఎలాంటి తీగ పాకం అలాంటిదేమి అవసరం లేదు. ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి. సో, ఆ పొడిని ఇందులో ఏసేసుకొని ఇప్పుడు అడుగు అంటకుండా మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా బెల్లమంతా కొబ్బరి పొడి అబ్జర్వ్ చేసిద్దనమాట. సో, బెల్లంనంతా కొబ్బరి అబ్జర్వ్ చేసే వరకు కలుపుతూనే ఉండాలి. ఈజీగా అడుగంటిద్ది. అందుకనే అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఇలాచీ పౌడర్ ఏసుకోవాలి. అది జస్ట్ ఫ్లేవర్ కోసమనమాట. సో, ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం బాగా దగ్గరికి రావాలి. పాన్ నుంచి సెపరేట్ అవ్వాలనమాట. సో, చూసారు కదా! ఇలా రెడీ అయితే కొబ్బరి ఉండలు చుట్టుకోవడానికి బావుండిద్ది. సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న ఏదైనా బౌల్‌లోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కూల్ అవ్వనివ్వాలనమాట. అప్పుడు దాకా కదిలిచ్చకూడదు. పైన కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసుకొని చేత్తో చూపిస్తున్నట్టు ఇలా పైన ఇలా అనుకోని గిన్నె మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంక దీన్ని కదిలిచ్చకండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. అప్పటికి బాగా చల్లగా అయిపోయిద్దనమాట. ఇది మరీ గోరువెచ్చగా కూడా ఉండకూడదు. చల్లగా అయిపోవాలి. సో, 10 మినిట్స్ తర్వాత ఇలా బాగా కూల్ అయిపోయి ఉండిద్ది. ఇప్పుడేంటంటే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవడమే. ఇవి పెద్ద పెద్ద ఉండల కన్నా చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకొని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. చూపిస్తున్నట్టు ఇలా చేసుకోండి. ఇది ఒక మీడియం కొబ్బరికాయకి ఒక 8 లడ్డూలు అలా వస్తాయి. సో, మీ దగ్గర ఎక్కువ కొబ్బరున్నప్పుడు ఇలా చేసుకోండి. ఇవి మాక్సిమం 15 డేస్ స్టోర్ ఉంటాయన్నమాట. చేతి తడి తగలకుండా ఉంటే 15 డేస్ ఈజీగా స్టోర్ ఉంటాయి.
ఇప్పుడు ఈ కొబ్బరి లడ్డూలకి పైన కొంచెం కొబ్బరి పొడిని డ్రెస్సింగ్ చేయండి. చూడడానికి లుక్ వైస్ బావుండిద్ది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా ఇష్టం లేదు అనుకుంటే ఏంటంటే నార్మల్‌గా కూడా పెట్టొచ్చు. చేసినప్పుడు ఏంటంటే చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. పట్టుకోగానే ఇరిగిపోయేటట్టుగా. సో, 1 డే తర్వాత ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి. మరీ గట్టిగా ఉండవు. అలానే మరీ సాఫ్ట్‌గా ఉండవు. ఈ లడ్డూలు లేత కొబ్బరితో చేస్తేనే టేస్ట్ బావుంటాయి. ఎండు కొబ్బరితో చేస్తే ఏంటంటే ఇంత సాఫ్ట్‌గా ఉండవనమాట. కొంచెం గట్టిగా ఉంటాయి. సో, అందుకని లేత కొబ్బరితో చేసి పిల్లలకి పెట్టండి. నెల రోజులు డైలీ 2 ఇచ్చారంటే 1 మంత్‌లో తేడా మీకే తెలిసిద్ది. ఇలా లడ్డూలాగే కాకుండా డైలీ పచ్చి కొబ్బరి అనేది పిల్లలు డైలీ తినడం అలవాటు చేయండి. ఈ స్వీట్ పిల్లలనే కాదు పండు ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా తినగలిగే రెసిపీ అనమాట. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయాలండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.